నమస్కారం, తెలుగు గంగా న్యూస్ కు స్వాగతం. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునః ప్రారంభానికి వెలగపూడి విచ్చేస్తున్న భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ సభకు అవనిగడ్డ నుంచి భారీగా జనం తరలి వెళ్లారు. శుక్రవారం అవనిగడ్డ రాజీవ్ సెంటర్ కు అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల నుంచి బయలుదేరిన బస్సులు చేరుకోగా నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాం, టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు, బీజేపీ నియోజకవర్గ కో కన్వీనర్ తుంగల వెంకటగిరి తమ పార్టీ జెండాలు ఊపి బస్సుల ర్యాలీ ప్రారంభించారు. బస్సుల్లో తరలి వెళ్తున్న వారికి భోజనాలు, వాటర్ బాటిళ్లు, అల్పాహారం ప్యాకెట్లు అందజేశారు. కార్యక్రమంలో శీలం అశ్విన్ కుమార్, ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు బండే కనకదుర్గ, టీసీ వైస్ చైర్మన్ బచ్చు రఘునాథ్ ప్రసాద్, జనసేన కోడూరు మండలం అధ్యక్షులు మర్రె గంగయ్య, బీజేపీ మండల అధ్యక్షులు సోబిల ఏడుకొండలు, నీటి సంఘం అధ్యక్షులు దాసినేని శ్రీనివాసరావు, ఆసుపత్రి డైరెక్టర్ బచ్చు కృష్ణకుమారి, కూటమి నాయకులు బండే రాఘవ, విశ్వనాథుని మురళీ మోహన్, సిద్దినేని అశోక్ నాయుడు, హరిబాబు, ఘంటసాల రాజమోహన్ రావు, కన్నయ్య, ముద్దినేని చంద్రరావు, భోగిరెడ్డి బుజ్జిబాబు, మేడికొండ విజయ్, కర్ర సుధాకర్, షేక్ మొఘల్ మురాద్ బేగ్, కోట రాంబాబు, మండలి సుధీర్, బచ్చు వెంకటనారాయణ, కొల్లూరి వాసు, కంచర్ల ఆనంద్, బచ్చు నాగమల్లేశ్వరరావు, కాగిత రామారావు, గరికిపాటి శ్రీను, మెఘావత్ గోపి, వహీదుల్లా పెద్ద సంఖ్యలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.